ఈ ఎండాకాలంలో పిల్ల అయితే మా పాప రోజు ఐస్ క్రీమ్ అడుగుతుందండి. బయట దొరికే ఐస్ క్రీమ్స్ అయితే కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. అందుకోసం ఈరోజు మనం ఇంట్లో హెల్త్గా టేస్టీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకొని చూసుకుంటాం. ఇప్పుడైతే రెడీ ఫస్ట్ మామిడి పళ్ళని ముందుగా చిన్న చిన్న కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని కట్ చేసుకున్నాము, తర్వాత మిక్సీలో వేసుకుంటాము. అందులో మళ్ళీ కొన్ని పాలు వేసుకొని తర్వాత మనకు బయట అమ్ముతుంది అనమాట మిల్క్ మేడ్ అనేది నెస్లే బ్రాండ్. సో ఆ బ్రాండ్ కొంచెం వేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని చిన్న బౌల్లో వేసుకోండి. ఇది బౌల్లో వేసుకున్న తర్వాత 6 నిమిషాలు పెట్టిన తర్వాత మళ్ళీ బౌల్లో వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేయాలి. అలా బ్లెండ్ చేస్తే ఏమవుతుందంటే ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం సెకండ్ టైం బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ ఇది. ఇప్పుడు మనం ఏ మౌల్స్కి కావాలంటే ఆ మౌల్స్లో రెడీగా వేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇప్పుడు కుండలోకి వేస్తున్నాను. మౌల్డ్ 2 మౌల్స్లోకి వేసేసాను. తర్వాత నార్మల్గా ఐస్ క్రీమ్ మౌల్స్ అమ్ముతూ ఉంటారు కదా, సో ఆ మౌల్లోకి వేస్తున్నాను అనమాట. ఇలాంటివి ఏంటంటే ఇంట్లో పిల్లలకి ఇలాంటివన్నీ చేసి ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంట్లో ఫుడ్స్కి అలవాటు పడిపోతారు. బయట ఫుడ్స్ని అంత లైక్ చేయరు అనమాట మనం ఇలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేస్తూ ఉంటే. అందుకోసమే మనం ఎప్పుడైనా కూడా బయట ఐస్ క్రీమ్స్కి బదులుగా ఇంట్లో ఇంత మంచి హెల్తీ ఆప్షన్స్ దొరుకుతున్నప్పుడు బయటకి ఎందుకండి, అంతే కదా. అందుకోసమే నేను కూడా అలానే చూసుకొని ఇంట్లోనే మా పాపకి ఏమి కావాలంటే అవన్నీ చేసి ఇస్తున్నాను స్నాక్స్. సో ఇప్పుడు చూస్తున్నారు మీరు, నేనైతే మౌల్లోకి వేసేస్తున్నాను. ఈ మౌల్లోకి వేసిన తర్వాత ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే నీట్గా ఆ మౌల్డ్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో వస్తుందన్నమాట. సో అప్పుడు మన పిల్లలకి బయట తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, బయట మనం ఇలానే స్టిక్ పెట్టుకొని తింటాం కదా ఐస్ క్రీమ్, సో అలానే ఉంది ఇది కూడా అన్న ఫీలింగ్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మా పాపను అడిగేద్దామా ఎలా ఉందో టేస్ట్.